2026 జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 65% సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు కలిగించే వాతావరణం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి 2026 జూన్ మాసంలో జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజగ్రహము ఈ నెల 20 వరకు షష్టమములో మేషరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 22 వరకు అష్టమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వ్యాపార విస్తరణ, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యములో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమములో మిథున రాశిలోను, ఆ తర్వాత భాగ్యములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కానీ తీర్థయాత్రలో కానీ పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. దశమములో సింహరాశిలో కేతు సంచారం ఉంది. ఎప్పటి నుంచో ఈ జూన్ నెలలో కూడా కేతు అలాగే సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అనగా మనసా వాచ కర్మన పనిచేస్తారు. మీ పనితనానికి నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. 2026 జూన్ మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. ఇక ప్రతికూలంగా కూడా 2026 జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు సంచరించి కొన్ని ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమములో వృషభ రాశిలోను, అష్టమములో మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమములో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపము, ముఖ్యంగా పనివార సహకార లోపం కనిపిస్తుంది. ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో ఖర్చులు పెరిగిపోతాయి. వ్యవసాయదారులకు నష్టాలు వస్తాయి. చతుర్థములో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో దుబారా ఖర్చులు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునే వాతావరణం కూడా ఉంది. 2026 జూన్ మాసానికి గాను వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. పంచమ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి. అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు చేయండి. 2026 జూన్ మాసానికి గాను వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా గోధుమలు, మినుములు, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.